హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోయింది ఒక ప్లెజెంట్ ఫుల్ వీడియోతో వచ్చేసి. సో ఈ రోజు అయితే నేను ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసాను. ఆ హెల్దీ రెసిపీ వచ్చేసి గోందు లడ్డు చేయబోతున్నాను. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాము లేట్ చేయకుండా. సో ఈ రోజు మా పాప చేసేది నా కోసం లడ్డు. సో చేసేద్దామా, నీతో చేద్దామా? డన్. చాలా ఫాస్ట్ గా గోందు లడ్డు ఎలా చేసుకోవాలో చూసిద్దామా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను గోందు లడ్డు అనేది. సో ఒక కొత్త డిఫరెంట్ ప్రాసెస్ లో చేసేసుకుందాము. సో గోందు లడ్డు కోసం నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అయితే గోందండి. ఇవి చిన్నగా ఉన్నాయి. సో వీటిని మనం ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా పాప్కార్న్ లాగా వస్తాయి. చూపిస్తాను నేను మీకు. ఇవి కొంచెం వీటిలో పెద్ద సైజ్ కూడా ఉంటాయి. ఇవైతే నేను చాలా చిన్న సైజ్ తీసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ అండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే కాజు, బాదము, అలానే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. మీరు ఇంకా పంకిన్ సీడ్స్ కానీ ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో డేట్స్ తీసుకున్నాను. సో బైండింగ్గా నేనైతే డేట్స్ తీసుకున్నాను. ఇన్ కేసు డేట్స్ది మీకు స్వీట్నెస్ సరిపోలేదు అని అనిపిస్తే కనుక సో బెల్లం కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో నెయ్యి, కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవడానికి నెయ్యి తీసేసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. సో ముందుగా ఒక బాండీ పెట్టేసుకున్నాను. సో స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెయ్యిలో సో గోందు ఉంది కదా, సో గోందు యాడ్ చేసేస్తున్నాను. గోందుని ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా పాప్కార్న్ అయితే ఎలా పేలుతుందో అలా పాప్కార్న్ లాగా వచ్చేస్తుందండి. సాబుదానా కూడా మనకి చక్కగా ఫ్రై అయితే ఎలా వస్తుందో సగ్గుబియ్యం లాగా అనిపిస్తుంది మనకి. చక్కగా ఫ్రై అయిపోయినట్టే ఇది. సో ఇంకా వీటిని తీసేయచ్చండి. సో ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి కాజు, బాదము అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఏం చేస్తా? లడ్డు చేస్తున్నావా? సో ఇలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అయితే ఒక మిక్సర్ జార్ తీసేస్తున్నాను. సో ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ అయితే మా పాప డేట్స్ వేసేస్తుంది. సో డేట్స్ ఇందులో సీడ్స్ తీసేసి వేసేస్తున్నాము. సో డేట్స్ యాడ్ చేసేసింది. వెయిట్ ఒక మిక్సర్ జార్ తీసేసుకొని అందులో డేట్స్ యాడ్ చేసాము, సీడ్లెస్. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఇవన్నీ కూడా యాడ్ చేసేద్దాము. సో కాజు, బాదం అలానే సన్ఫ్లవర్ సీడ్స్ తీసేసుకున్నాము. సో వేసేసుకున్నాము. అలాగే సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోందు ఉంది కదా, సో ఇది కూడా యాడ్ చేసేద్దాము. డేట్స్ మనం ఇందులో డేట్స్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ స్వీట్ మీకు సరిపోదని అనిపిస్తే కనుక సో ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసేసుకోవాలి. వేయనిద్దామా. సో బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి మనం బ్లెండ్ చేసేసుకుందాము. సో ఒకసారి అయితే బరగ్గా మిక్సీ పట్టేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని సో నేనైతే పచ్చగా బ్లెండ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుని లడ్డు చుట్టేసుకోవడమే.
టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తావా? టేస్ట్ అయితే చాలా బాగుందంట. సో నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నిజంగా చాలా చాలా స్మూత్గా ఉంది. ఇంకా లడ్డు అయితే చాలా చాలా కమ్మగా ఉంది. బూందీ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ నేనైతే మధ్యలోనే ఆగ్గా టేస్ట్ చేసేసాను. సో చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది బూందీ లడ్డు.